సభా అధ్యక్షులు సోదరుడు మిత్రుడు నాగరాజన్న గారు, ఈనాటి ముఖ్య అతిథి ఇంతకుముందు మన దగ్గరకు వచ్చి కార్యక్రమం చేసుకొని నార్కల్లో మీటింగ్ ఉంటుందని చెప్పేసి వెళ్ళినటువంటి జూపల్లి కృష్ణారావు గారు, మరి మరో ముఖ్య అతిథి మనందరి ప్రియతమ నాయకుడు, ఎవరు ఎంతమందిలో ఉన్నా కూడా పలకరింపుతో ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపట్టి దగ్గర పిలిచే వ్యక్తి సర్వాయి పాపనగాడి గౌడ్ గారి ఆశయాల వారసుడు. ఎందుకంటే ఆయన మాదిరినే పార్లమెంట్లో అందరినీ బెదిరించి పెప్పర్ స్ప్రే కొడితే కూడా ఖచ్చితంగా తెలంగాణ తేవాలని చెప్పేసి రూములు బంద్ చేసి తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు మన పొన్నం ప్రభాకరణ గారు. దయచేసి నేను ఒక్క పేరు చెప్పినప్పుడు మనం అందరం కూడా ఒక వెనుకబడిన నాయకుడు, ఒక మన రాష్ట్ర మంత్రివర్యులు వస్తున్నప్పుడు, ఒక రవాణా శాఖ మంత్రులు, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి వచ్చినప్పుడు దయచేసి ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందే కోరుతా ఉన్నా. మనల్ని మనం గౌరవించుకోకపోతే ఎట్లా? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అరే ఇంత మనం ఆదరించకపోతే, మనమే గౌరవించకపోతే బయట ఎట్లా గౌరవిస్తారన్నా? కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే మాదిరిగా నాతో పాటు సహచర శాసనసభ్యులు అన్న ఎన్ఎం శ్రీనివాస గారు, అదే మాదిరిగా జిఎంఆర్ మధుసూదన్ గారు, అదే మాదిరిగా శివసేన రెడ్డి గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, అదే మాదిరిగా మా అన్న పైసల శాఖ నేనే అపాయింట్మెంట్ ఇచ్చిన ఉపేంద్ర కోతన్న గారు, అదే మాదిరిగా స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, అదే మాదిరిగా విచ్చేసిన గౌడ సోదరులు, మరియు మా నాన్పేట జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మా గారు, అదేవిధంగా మా మక్తల్ నియోజకవర్గ గౌడ సంఘం నాయకులు మొగిలి గంగాధర్ గౌడ్ గారు, అదే మాదిరిగా మా 3 సార్లు ఎంపీగా చేసిన చంద్రకాంతన్న గారు, అదే మాదిరిగా శీలం గౌడ్ గారు, అదే మాదిరిగా మిగతా నియోజకవర్గాలకు ఇచ్చిన గౌడ సోదరి మనందరూ వేదిక మీద గౌడ కౌన్సిలర్ గారు, మిగతా గౌడ సంఘం నాయకులు, వివిధ కాంగ్రెస్ ఇచ్చిన గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, చాలా విషయాలు చెప్పారు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళ విషయాలన్నింటినీ కూడా ఏకీభవిస్తూ 2-3 విషయాలు మాత్రమే గుర్తు చేస్తా. మా నాన్పేట జిల్లా అధ్యక్షులు మా మదన్న గారు ఆర్డర్ ఇచ్చిన 2 నిమిషాలు మాట్లాడాలని. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ వెనుకబడ్డ జాతులు, బీదలు, బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, వివిధ సంఘాల, కుల సంఘాల నాయకులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బాగుపడ్డది ఎప్పుడైనా ఉంది అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే బాగుపడ్డదన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇంతకుముందు మా ఉపేంద్ర మాట్లాడుతూ అంటుండే, టీఎఫ్టీ ఆ రోజు ఇచ్చింది, సృష్టించింది, గీత పారిశ్రామిక సంఘాలు ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని ప్రతి గౌరవ సోదరులు మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. అదొక్కటే కాదు, గతం 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు గ్రామాలలో వాళ్ళ కులవృత్తి చేసుకుంటున్న గౌడ సోదరుల మీద ఎన్ని ఆంక్షలు విధించింది. ఎవరెవరైతే ఒత్తాసు పలికిందో వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మిగతా అందరినీ కూడా కేసుల రూపకంగా తొక్కిపట్టిన విషయాన్ని దయచేసి ప్రతి గౌడ సోదరుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కుల సంఘాల ప్రకారంగా మీ ఊళ్ళలో మీరు మామూలు నడిపించుకోవడం ఎవరో పెట్టిన భిక్ష కాదు, మీ హక్కుగా భావించి మీరు నడిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. దయచేసి మన లోపల స్పందన రాకపోతే, మన లోపల స్వతహాగా ఆలోచన రాకపోతే మీ ఎంబడి నడిచే వాళ్ళకు కొద్ది కష్టం అవుతా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న శాసనసభ్యులు కానీ, మన మంత్రివర్యులు కానీ, అదే మాదిరిగా రేపు పార్లమెంట్ సభ్యులుగా నిలబడి గెలిచి మీకు సేవ చేసి వంశీచంద్ర రెడ్డి గారు కానీ మేమందరం కూడా వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నాం. గతంలో కూడా మా మక్తల్ నియోజకవర్గంలో చాలా స్పష్టంగా చెప్పినాం, 100% కులవృత్తి గౌరవది, ఆ కులవృత్తిని గౌరవం చేసుకోవాలని మేము చెప్పినామన్నమాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. మేమందరం కూడా ఈ వేదిక ద్వారా మీకు మాట ఇస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా మీ అమ్మని మేమందా ఉంటాం. మీ జీవన విధానంలో ఖచ్చితంగా మీ తోడ్పాటు నడిచి మీలో అడుగులు అడిగాయి నడుస్తామన్న మాట గుర్తు చేస్తా ఉన్నా. సోదరులారా, చాలా విషయాలు
మాట్లాడదామంటే గతంలో మాట్లాడినరు. ఈ కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ కుల సంఘాలతో వచ్చేటువంటి కులాల వృత్తులతో నడుస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా మెడకేసుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మేము మాట ఇస్తున్నటువంటి మాటతో నిలబడుకుంటూ మీ అందరితో చేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, ఇప్పుడంతా కూడా మీకు సంబంధించిన ఎమ్మెల్యేమే గెలిచినాం. అక్కడ జిఎంఆర్ఓ కానీ లేకుంటే పర్ణికమ్మ కానీ మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న కానీ మక్తల్లో నేను కానీ జడ్చల్లో అనిరుద్ రెడ్డి గారు కానీ షాద్నగర్ లో వీరపర్ శంకర్ కానీ ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 స్థానాలు, ఈ స్థానాలన్నీ కూడా ఈ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన మనందరి ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. కాబట్టి మీ గౌరవ జీవితాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా ఏ విధంగా సస్యశ్యామలం రైతులలో అదే మాదిరిగా మేము ఈ వేదికలో మాట ఇస్తున్నాం. మీ జీవితాలు మీ మామూలకు మేం భరోసా ఇస్తా ఉన్నాం. గతంలో మాదిరిగా తొక్కిపెట్టే పరిస్థితి ఉండదు అన్న మాట మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి బీదలు బడీలు బలహీన వర్గాలు తాడిత ప్రీత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపే ఈ దేశానికి శ్రీరామ రక్ష అన్న విషయాన్ని గుర్తు చేయాల్సినటువంటి సందర్భం మరొకసారి వచ్చిందని తెలియజేస్తా ఉన్నా. గతంలో కూడా ఎంపీలు గెలిచిండ్రు. మనం ఒక్కసారి ఆలోచన చేయాలి, ఎంతమంది ఎంపీలను మనం గుర్తుపడుతున్నాం, ఆ ఎంపీ ఎంతమందిని గుర్తుపడతా ఉన్న విషయం. ఈ రోజు వంశన్న గారు చూడండి, 100% ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పార్టీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కూడా ఖచ్చితంగా నాకు గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ముందుంటాడు. కాబట్టి ఇటువంటి నాయకుడు మొన్నే మా దగ్గర మొత్తం నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లకించి మూలపడ్డటువంటి ఆర్ఆర్ సెంటర్ బిల్డింగ్స్ కానివ్వండి, లేదా మా సంగమండ ప్రాజెక్ట్ ని పర్యాటక కేంద్రం కానివ్వండి, అన్నం తీసుకుపోయి ఉటావటిన చేసుకొచ్చిన సందర్భం మీకు చెప్తా ఉన్నా. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, పనిచేసే నైపుణ్యం ఉన్న నాయకుడిని గెలిపించుకోవడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దానికి నిదర్శనమే గతంలో ఉన్నటువంటి కల్వకుర్తిలో వంశన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కల్వకుర్తి పేరుని రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. సోదరులారా, మరొక చిన్న విషయం, మా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి లోని మక్తల్ నియోజకవర్గంలో ఈ చాలా ముఖ్యమైన విషయం, మా అన్న పొన్నమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పొన్నమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పొన్నమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నాకు మాట్లాడక 2 నిమిషాలు. ముఖ్యంగా మా ప్రాంతం చాలా వెనుకబడ్డది మక్తల్ నియోజకవర్గం. మా ప్రాంతం చాలా వెనుకబడ్డది మక్తల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఎప్పుడు చూసినా కూడా ఒక వివక్షతే. వనపర్తి డిపో గాని పాలమూరు డిపో గాని బస్సులు నడిచి 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 ముఖమేమో తూర్పుకు పోతుంది, వెనుకనేమో పడమరకు పోతుంది. అటువంటి బస్సులు తీసుకొని మాకు నాన్పేట జిల్లాలో వేస్తారన్నా దయచేసి మా మూలకు పడ్డటువంటి నాన్పేట జిల్లాలో బస్సులను కూడా చూడవచ్చుకొని తెలియజేస్తా ఉన్నా. దీని దండం మీద చెప్తా ఉన్నా, మా జిల్లాలో ఏ బస్సు అయినా చూడండి, ఇప్పుడే నేను చూపిస్తా. ఆ సెంటర్ బోల్ పోయింటది, ముందర పక్క బస్సు తూర్పుకు పోతుంది, కిందేమో వెనక రోడ్డు దిగి నడుస్తూ ఉంటది. అటువంటి బస్సుల్ని మా జిల్లాకి వేస్తారన్నా అట్లా ఉండే. కాబట్టి ఇప్పుడు దయచేసి అని కోరుతా ఉన్నా. ఇంకొక ముఖ్య విషయం మీకు అనేది తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మొన్న చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో, తల్లి ఎవరికైనా తల్లే. మన ప్రభాకర్ గారి మాతృమూర్తి విషయం మాట్లాడినటువంటి బంతి సంజయ్ గారు, మీరు రాబోయే రోజుల్లో ఎక్కడికి పోయినా కూడా అక్కడ తల్లిని గౌరవించే ప్రతి వ్యక్తి కూడా నిలబెట్టి నిలదీస్తాడన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. తల్లిని అవమానించిన వాళ్ళు ఎవరైనా ప్రజలు అవమానించే పరిస్థితి ఉండదన్న విషయాన్ని గుర్తు చేస్తూ కరాఖండిగా ఈ వేదిక ద్వారా 100% రేపు రాబోయే పార్లమెంట్ లో ఒకవేళ మామూలు జిల్లాలో కాలు పెడితే 100% చేసిన తప్పుకు క్షమాపణ కోరగానే పాలమూరు జిల్లాలో కాలు పెట్టవలసిందిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమంతా కూడా కోరుతా ఉన్నాం. 100% కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇచ్చిన పార్టీ,
సంక్షేమ పథకాల గురించి గత ఇంతకుముందు చెప్పింది కాబట్టి దాన్ని జోలికి పోకుండా ప్రతి బీదోనికి 5 ఏళ్లు నోట్లకు పోవడానికి అవకాశం కల్పించే పార్టీ ఆనాడు ఇందిరమ్మ కానుంచి ఈ రోజు వరకు కూడా పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా రాహుల్ గాంధీ గారికి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ లేదా పాలమూరు జిల్లాలో కానీ అతి దగ్గరున్న వ్యక్తి ఎవరంటే మన వంశీచంద్రన్న గారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. వంశీచంద్రన్న గెలుస్తా ఉన్నారు, ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ కాబోతా ఉన్నారు. కాబట్టి మనము మన నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇది మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్న నియోజకవర్గం. కాబట్టి మనం రాహుల్ గాంధీ గారికి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున గెలిపించి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మీ అందరితో కోరుతూ, మీరు తలుచుకుంటే ఖచ్చితంగా ఊరిని తిప్పే శక్తి మీకుంది. ఊరిని తిప్పేసి మీరు ఒక వారం కష్టపడితే మీ ఊరు నీరు తెచ్చిచ్చే అవకాశం, ఆ ఆలోచన విధానం, ఆ మందితో కలుపుకోల విధానం మీ చేతుల్లో ఉంటది. కాబట్టి మీ అందరికీ దయచేసి వేదిక ద్వారా దండం పెట్టి కోరుతా ఉన్నా, మన ప్రాంత